దయచేసి. యా రవి గారు నమస్తే. నమస్తే అండి. రవి గారు, ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము లేకపోతే జరిగిన ఘటన మీద బాధ్యత వహించడము అంటే ఇదేనా? బాధ్యత వహించడం అంటే రీవాల్యుయేషన్ చేయడం అనేది పరిష్కారమా 4 రోజుల తర్వాత? అదే ఇప్పుడు మన పూల రవీందర్ గారు మాట్లాడిన దాంట్లో ఆ వెంటనే అన్న పదం నిజానికి వర్తించదు అస్సలు. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పందించలేదు, అందుకనే ఆ టూ లిటిల్ టూ లేట్ అన్నట్టుగా ఉంది. అవును, టూ లిటిల్ టూ లేట్, బాగా ఆలస్యంగా అతి పరిమితంగా మాత్రమే స్పందన ఉంది. నిన్న ఉదయం మేము చర్చ చేసినప్పుడు అధికార పార్టీ స్పందన ఈ విధంగా లేదు. అవును, ప్రతిపక్షాలు ఎక్కువ చేస్తున్నాయి ఇది అనేది ఒక భాగమే, కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎంతసేపు ప్రతిపక్షాల స్పందనను దృష్టిలో పెట్టుకొని తను స్పందిస్తుంది తప్ప అవును, సమస్య తీవ్రతను విద్యార్థుల యొక్క దీన్ని బట్టి వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి కనపడలేదు. చాలా బాధాకరమైంది. 3 భాగాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఒకటి, అమాయకులైన పిల్లలు చిన్నారులు చిదిమివేయబడ్డం, ప్రాణాలు తీసుకోవటం, అది బాధాకరమైంది. అది మొదటిది. రెండవది అధికార యంత్రాంగం. మూడవది అధినేతల యంత్రాంగం, అంటే మంత్రాంగం, రాజకీయ బాధ్యత, నైతిక బాధ్యత. ఈ 3 కోణాల్లో చూసినప్పుడు ప్రభుత్వం యొక్క స్పందన చాలా ఆలస్యంగా ఉంది. ఇందాక నుంచి వారు పదే కార్యదర్శి అంటున్నారు. ఈ రోజు కూడా జనార్దన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, పెద్ద గొడవ ఎక్కువ చేశారనే మాటే ప్రభుత్వం చెప్తుంది. సార్, సొసైటీ సెన్సిటైజ్ అయ్యే కొద్దీ ఈ రోజు కూడా అంటే సమాజం అనేది స్పందన పెరిగే కొద్దీ దాని మీద ప్రతి అంశం మీద స్పందన పెరుగుతుందండి. మనం స్పందన రాహిత్యాన్ని ఎప్పుడు కోరుకోకూడదు, స్పందనను కోరుకోవాలి. ప్రాణాలు కాపాడబడాలి అని అడగటం వేరే విషయం, కానీ అదే సమయంలో సమాజం చిన్నది పెద్దది చేస్తున్నారు, చిన్నది కాబట్టి వదిలేద్దాము అని గత ఏడాది ఎంతమంది వచ్చారు, ఈ ఏడాది ఎంతమంది వచ్చారు లెక్కలు చూడడము, ఇదంతా కూడా ఒక యాంత్రికమైన అధికారపూర్వకమైన స్పందన సూచిస్తుంది తప్ప బాధాతప్తమైనటువంటి స్పందనగా లేదు. మూడో విషయం ఏంటంటే చదువుకోకపోతే ఫెయిల్ అవుతారు అని మాట్లాడిన మాట చాలా అలసత్వంతో, చాలా అలక్ష్యంతో, ఒక విధంగా అహంభావంతో కూడా ఉంది. ఆత్మవిమర్శ ఎక్కడ లేదు. ఆత్మహత్యలు ఆపాలి అంటే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్నటువంటి స్పందన ప్రభుత్వానికి కొరవడింది. తెలంగాణ సమాజంలో రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పటి నుంచి మనం ఎన్నో చర్చలు చేశాము. ఇదొక అంశంగా వచ్చింది. అది రైతులైనా ఇంకొకరైనా ఒకప్పుడేమో వాటి చుట్టూ చాలా చర్చ చేస్తాము, ఇంకొకప్పుడేమో వాటి గురించి అసలు మాట్లాడొద్దు అనే ధోరణి, అది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు కూడా నేను నిన్న చెప్పాను, ఆయన ఎందుకు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న పరిస్థితుల్లో తెలంగాణ యంత్రాంగాన్ని, అధికార వ్యవస్థను అన్నింటినీ ఏర్పాటు చేసి ఆయన జోక్యం చేసుకోవడానికి, మాట్లాడడానికి, విచారం వెలిబుచ్చడానికి, అభ్యర్థించడానికి ఇంత సమయం ఎందుకండి? నిన్న కూడా ఆయన అధికారులతో చేసిన సమీక్షలో చెప్పారు అని చెప్పబడుతుంది తప్ప తనుగా వచ్చి చెప్పింది ఇప్పటికి కూడా ఏం లేదు. ఆ జోక్యం చేసుకోవడాన్ని, ఫీజులు రద్దు చేయడాన్ని మనం స్వాగతించవచ్చు, కానీ మిగిలిన భాగం అంతా చూస్తే అది అధికారపూర్వకంగా ఉంది. ఇంకొకటి కూడా కనిపిస్తుంది, ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దు చేయాలా, 10th కలిపేయాలా, అదే ఇదనే తన ఇతర ఎజెండాలు, అధికార సంస్కరణలన్నీ కూడా ఈ సందర్భంతో ముడిపెట్టినటువంటి పద్ధతి కూడా ఈ సమస్య తీవ్రతను పక్కబెట్టడానికే పనికి వస్తుంది. సో అనేక కోణాల్లో ఇంకొకటి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మన మిత్రుడు నాగేశ్వర్ లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. మీడియా కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎప్పుడు ఇలాంటి అంశాల మీద ఎందుకు స్పందించకూడదని అసలు ఎందుకు కోరుకుంటున్నారు? కాబట్టి ఇదంతా సక్రమంగా జరగలేదు. ఆలస్యంగా అయినా సరే అత్యున్నత నాయకుడు కదిలారు కాబట్టి మనం అంతవరకు మంచిది అనుకున్నా. మీరు వేరే ఎజెండాలు దీంట్లో మిక్స్ చేయకండి. చివరిదిలే, నిన్న పొద్దున అడిగాను, ఇప్పటికి కూడా సమాధానం లేదు. గ్లోబరీనా అనే సంస్థ ప్రతినిధి కాదు, CEO ఒక మాట ఏమన్నారంటే ఇది మా మీద రుద్దబడింది అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో ఈ బాధ్యత మా మీద రుద్దబడింది, మాకేమాత్రం ఇష్టం లేదు, మేము బలవంతంగానే దీన్ని తీసుకున్నాం, ఇట్ ఈస్ ఫోస్టెడ్ అపాన్ us అనే ఒక మాట ఆయన అన్నారు. మరి దాని అర్థం ఏంటి? ఎవరు రుద్దారు? ఎందుకు రుద్దారు? దానివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి? JNTU పరీక్షల వరకు సమస్యలు ఉన్నా కానీ దాన్ని ఎందుకు 4 ఏళ్లు కొనసాగించారు? ఈ సాంకేతిక
కోణానికైతే మీరు అన్నారు సభ్య సమాజం సిగ్గుపడాలో లేదో కానీ సాంకేతిక సమాజం తప్పకుండా సిగ్గుపడాలి. రవీంద్ర గారు ఇక్కడ నిన్న సీఎం గారు రివ్యూ చేసిన తర్వాత రెండు అంశాలు చెప్పారు. ఇంటర్ బోర్డును రద్దు చేయాలి చేసి 10th క్లాస్ 10+1 10+2 ఏదో తప్పకుండా మాట్లాడాలి. మీరు ఒక్క నిమిషం రవి గారు జీవితం చాలా పెద్దది. రవి గారు ఒక్క నిమిషం సార్, పరీక్షలు ఎదుర్కోవాలి. ఇది ఒక చిన్న పరీక్ష మీకు. రవి గారు ఒక్క నిమిషం సార్. కానీ చదువు అనేది ఏమి ఒక వస్తువు కాదు, లేదా చదువు అనేదే దాంతోనే మీకు మనిషికి ఒక విలువ ఉంది. కాబట్టి ప్రాణం అనేది అన్నిటికంటే గొప్పది. కుటుంబాలు, తల్లిదండ్రులు, సమాజం కూడా పిల్లలు కాపాడు. రవి గారు ఒక్క నిమిషం దయచేసి ఇయర్ ఫోన్ పెట్టుకోండి. ఎందుకు శిక్ష అనుభవించాలి అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఐ ఫీల్ ది రెస్పాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ టూ లిటిల్. రైట్ రవీంద్ర గారు, ఇక్కడ నిన్న సీఎం గారు చెప్పిన తర్వాత రివ్యూ అయిన తర్వాత వచ్చిన అంశాలు రెండు వచ్చినాయి. ఏంటంటే 10+1 2 ఫార్మాట్లోకి వెళ్దాం, ఇంటర్ బోర్డు రద్దు చేద్దాం అనే ఆలోచనతో చేస్తున్నారు. అది లాంగ్ రన్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. రీవాల్యుయేషన్ అనే దాన్ని ఫ్రీగా చేద్దామని. ఈ రీవాల్యుయేషన్ అనేది ఏదో సబ్జెక్టుకు ఒక 600 కట్టించుకుంటారు. ఇప్పుడు 600 లేకుండా ఫ్రీగా చేస్తాము. అదే సంక్షేమ పథకం కాదు ఇప్పటికిప్పుడు పెట్టడం వల్ల ఒకటి. రెండవది మీకు బాగా తెలుసు, మూల్యాంకనం అనేది చేస్తే మొదలు పెడితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. ఆల్రెడీ వేసిన మార్కును టోటల్ చేస్తారు తప్ప పేపర్ మొత్తాన్ని రీఎవాల్యూట్ చేయడమో లేకపోతే ఇదేం జరగదు. దానివల్ల పెద్దగా ఒరిగేది కూడా ఉండదు. నాట్ ఈవెన్ 1-2% కూడా ఇది కారు. కాబట్టి ఇది కాదు సొల్యూషన్. ఏదో జరిగింది, ఒక పేపర్లోనే వేలాది మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు, గ్లోబరీనా అనే సంస్థ ఇష్టారాజ్యంగా చేసింది, 0 మార్కులకి 99 మార్కులకి తేడా తెలియకుండా టెక్నికల్ ఎర్రర్స్ చోటు చేసుకున్న ఇలాంటి చాలా ఇమిడి ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక తప్పు కాదు 100 తప్పులు ఇమిడి ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏదో రెండు వీటితో న్యాయం జరుగుతుంది ఆ విద్యార్థులకి. ముందు రవి గారు ఒక్క నిమిషం సార్. రవి గారు ఒక్క నిమిషం సార్. తెలకపల్లి రవి గారు ఒక్క నిమిషం. రవీంద్ర గారిని అడిగాను. రవీంద్ర గారు చెప్పండి. వాస్తవంగా 1-2 సబ్జెక్టుల్లో మేజర్ గా జరగడానికి టెక్నికల్ పొరపాటు ఒకటైతే అసలు ఆ పొరపాటు కూడా ఎవ్రీ ఇయర్ లేనిది ఇప్పుడు ఎందుకు జరిగింది? దీని మీద బాధ్యులైనటువంటి ఇప్పుడు అనేది సెక్రటరీ అంటే జనార్దన్ రెడ్డి గారు కాదు. జనార్దన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకున్నటువంటి విభాగంలో ఇదొకటి. జనార్దన్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించారు, పనిచేస్తుండ్రు. విద్యామంత్రి గారు అది వేరు. నేను అనేది అశోక్ కుమార్ సెక్రటరీ గారు వెంటనే దీని మీద అసలు ఎందుకు ఇంత కేర్లెస్ అయింది? ఎప్పటికప్పుడు ఇది గత 3-4 నెలల నుండి కూడా వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో బోర్డులో పొరపాట్లు, ఈ గొడవలు అధికారుల మధ్యన ఇదంతా వీళ్ళు చేసి పిల్లల జీవితాలతో ఆడుకోవడం. దీని మీద ఇమ్మీడియట్ గా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఫీజులు ఎగ్జామ్షన్ చేసి వెంటనే మీరు రివాల్యుయేషన్ కట్టండి, చేయండి అని చెప్పడం, స్పందించడం, దానికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి వాళ్ళిద్దరు లెవెల్లో, మంత్రి గారి లెవెల్లో కూడా ఏమేమి చేయాలో చేసి ముఖ్యమంత్రి గారితో కలిసి కూర్చొని మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని దీని మీద పిల్లలకు వాళ్ళు చేయని తప్పుకు ఎందుకు ఫీజు కట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇక్కడ దీని మీద ఆలోచన చేయాల్సింది కూడా కేవలం ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని వదిలిపెట్టి ఇటు పొలిటికల్ గా పట్టుకపోయి ఈయన మంత్రి దీని మీద రాజీనామా చేసి ఇది పరిష్కారం అయింది, మంత్రి పోయి కూర్చొని పొరపాటు చేసిండు అన్నప్పుడు ఆ మాటనా? ఇప్పుడు ఇది మంత్రి గారు పోయి అక్కడ కూర్చొని మూల్యాంకనమో లేకపోతే కమిషనర్ పని ఇవి చేసేది కాదు. అయినప్పుడు పొరపాటు జరిగితే పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తర్వాత వాళ్ళని కూడా పిల్లలను కూడా ఎవరు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు ఎక్కడ పొరపాటు జరిగినా సరిదిద్దామన్నారు. ఇది డెఫినెట్ గా పొరపాటు జరిగిన పొరపాటు ఎక్కడుందో అక్కడ దీని పరిష్కారము. అంటే మీరు అన్న దాంట్లో ఎట్లుంటుందంటే ప్రజాప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే మంత్రి గారే పోయి పేపర్ దిద్దిండ రాజీనామా చేయడానికి అని అంటే గతంలో రైలు యాక్సిడెంట్లు అయితే రైలుని నడిపింది ఆ మంత్రి కాదు, రాజీనామా చేసిన మంత్రి కాదు. అక్కడ నైతిక బాధ్యతలు ఉంటాయి, మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ మంత్రి దాని మీద మీ పార్టీ గతంలో తప్పు జరిగిందని చెప్పి అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న రాజేని తీసేలేదా? సో దట్ ఈస్ నాట్ దాని మీద వాళ్ళని బాధ్యులను ఇమ్మీడియట్ గా చేయాలి. వారు అధికారులు ఎవ్రీ ఇయర్ చేసేటటువంటి కార్యక్రమం ఒప్పుకోలేదండి. తప్పు జరిగితే ఇదే మాట అంటున్నారు.
తప్పు జరిగితే అసలు బాధ్యత తప్పు తీసుకుంటాం. జరిగింది అని ఒప్పుకోవట్లా ఎవరు కూడా. అంటే ఇంకా ఏదో ప్రొటెక్ట్ చేసుకునే అది ప్రయత్నమే కూడా జరుగుతూ ఉంది. అనట్లేదు, నైతిక బాధ్యత తీసుకోవట్లేదు. రైట్. పొరపాటు జరిగినప్పుడు వారు కూడా ఎక్కడ జరిగింది ఏం సంగతి మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేసి దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉండాలి. అవి ఉంటాయి. దాన్ని మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిండ్రు. అంత ఈజీగా దాన్ని ఏమి వదిలిపెట్టరు. ఇంతమంది పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ను వాళ్ళు ఎవరైతే అధికారులు అందులో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్స్ నిన్ను రవీందర్ గారు అంటే మీ దగ్గర నుంచి సమాధానం కాదు, మన ఇద్దరం మాట్లాడుకుంటే అడిగితే సమాధానం. రవన్న ఇట్లంటే సమాధానం వస్తుంది. ఎంసెట్ 3 సార్లు రాయించినప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకున్నారన్న? 3 సార్లు రాయించారు ఎంసెట్. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అదే మరి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా. ఎన్ని, 1, 2? అప్పుడు ఒక సంస్థ మీద నెట్టేశారు, ప్రైవేట్ సంస్థని. ఇప్పుడు ఇంకొకటి ఎవడో గ్లోబల్ అయినా బిలేబర్ అయినా ఎవడి మీద నెట్టేస్తున్నారు. చచ్చిపోతున్నది పిల్లలు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు అందరం ప్రశ్నించలేదా? సరే, ఎనీవే ఒక సంస్థకి ఇచ్చేటప్పుడు అంటే ఒకట్లే, అసలు మనకు చావులంటే లెక్క ఉంటాయి కదా. మనకు చావులంటే లెక్క ఉంటే మనం చావులకు వాల్యూ ఇస్తే ఏదైనా కాస్త స్పందనలు లేకపోతే చర్యలు ఉంటాయి. అధికారులు ఇంతమంది పిల్లల జీవితాలతో ఆడుకోవడం అంత ఇది పని కాదు. ఎవరు దాన్ని సమర్థించేది కాదు. కానీ మరి ఎక్కడ పొరపాటు జరిగింది అనేది అయితే దాన్ని తీయాలి కదా బయటికి. రైట్, ఓకే. రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలోకి వచ్చి